దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలగ్ని అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుడు మీకు నిత్యము తోడుగా ఉంటా ఉన్నాడు. అందుకే మీరు ఈరోజు క్షేమంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో క్షేమంగా ఉన్నాము అంటే, ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉంటున్నాము అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనలను నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి మనం దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం ఏకీభవించాలి, ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం ధ్యానం చేసుకోవడానికి ఉపక్రమిద్దాం. మీ బైబిల్స్ తీసుకోండి, బైబిల్ నోట్స్ కూడా తీసుకోండి. ఒకవేళ బైబిల్ నోట్స్ రాసుకోవటం అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి, అది చాలా మంచిది. టీవీ ప్రోగ్రామ్స్ అయినా, దేవుని యొక్క మందిరంలోనైనా, ఎక్కడ ఓపెన్ మీటింగ్స్ అయినా దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు అక్కడ అంశాన్ని ఆ రిఫరెన్స్ రాసుకుంటే మీరు మరొకసారి ఆ లేఖనాలను ధ్యానం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 4వ వచనం చూడండి. బైబిల్స్ తీసుకొని, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం చదివినటువంటి ఈ వచన భాగంలో దాని ముందు వచనాన్ని చివరిలో 3వ వచనము 2వ భాగంలో చూస్తే అక్కడ ఒక ప్రశ్న వేయబడింది. ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? దేవుని యొక్క సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఎవరు ఉండేటువంటి వారుగా ఉంటారు అని లేఖనము ఒక ప్రశ్న వేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సమాధానాన్ని చెప్పేటువంటి వారుగా ఉండొచ్చు. ఆ సమాధానాలలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్నింటిని మీకు అనుకూలంగా సహకరించవచ్చు, మీకు సరిగా ఉన్నది అన్నటువంటిది దేవుడు దానిని అంగీకరించకపోయి ఉండవచ్చు. నేను అందరికీ దాన ధర్మాలు చేస్తున్నానండి, నేను కాబట్టి ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే ఉంటాను అని అనుకోవచ్చు. మంచిదే. నువ్వు చేసేటువంటి ఆ దాన ధర్మాలు, నువ్వు చేసేటువంటి ఆ యొక్క పేదవారిని ఆదుకోవటము, వారికి సహాయం చేయటము, ఇట్లాగా కొన్ని కార్యక్రమాలు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో చేస్తున్నావా? లంచం తీసుకొని దుర్వ్యాపారం చేసుకొని సంపాదించి ఆ డబ్బుతో చేస్తున్నావా? అది దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. అందుని బట్టి మన మనసు దేవుని మనసు రెండూ ఒకటి కాదు. మనము దేవుని మనసును కలిగి దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా మన క్రియలు మనం జరిగించాలి. అప్పుడే మనం పరిశుద్ధ స్థలములో నివసించడానికి, చేరడానికి, నిలవటానికి ఆయన మనకు అర్హతనిస్తాడు. ఇక్కడ ఒక అర్హత ప్రభువు మనతో దావీదు ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమండి అంటున్నాడు అంటే, ఈ 4వ వచనం 2వ భాగంలో నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషమైన చేతులు మనము కలిగి ఉండాలి అంటే మన చేతులు ఎలాగ ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అనేటువంటిది ఇక్కడ లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు పేర్కొంటా ఉన్నాడు. నా చేతులు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి నేను డెఫినెట్గా దేవునికి ఇష్టంగానే ఉన్నా అనుకోవద్దు.
నీ చేతులు ఎలాంటి స్థితిలో ఉన్నాయి? నేటి దినాన ఈ చేతులు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన చేతులు ఎలా ఉండాలి, ఎలాంటి చేతులను మనము కలిగి ఉండాలి అనేటువంటిది మనం ధ్యానం చేసుకుంటే, మొట్టమొదటగా కీర్తనాకారుడు చెప్తున్నాడు, నిర్దోషమైన చేతులు నువ్వు కలిగి ఉండాలి. నిర్దోషమైనటువంటి చేతులు అంటే నీ చేతులతోటి నువ్వు ఎలాంటి పాపము చేయకూడదు, ఎలాంటి దోషము చేయకూడదు, ఏ విధంగా దొంగతనము చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, ఏ విధంగా అన్యాయంగా నువ్వు డబ్బుని సంపాదించొద్దు, నీ చేతులతో ఎవరిని కొట్టవద్దు, హత్య చేయవద్దు, కోపగించుకోవద్దు, ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పనులు కూడా నీ చేతులతో నువ్వు చేస్తే నువ్వు అపరాధిగా ఎంచబడతావు, అపరాధివైపోతావు. ప్రియదేవుని బిడ్డలారా, లోకం దృష్టిలో నువ్వు మంచిగానే ఉండవచ్చు, బాగా చదువుకోవచ్చు, మంచి వ్యాపారం చేసుకొని ఒక మంచి ఇంట్లో నువ్వు ఉండొచ్చు, ఆశీర్వదించబడినటువంటి అనుభవం నువ్వు నీ కుటుంబము కలిగి ఉండొచ్చు కూడా. కానీ నీ చేతులు ఎలా ఉన్నాయి? నిర్దోషంగా ఉన్నాయా? దేవుడు నీ చేతులను చూచినప్పుడు అవి పాపము చేసేటువంటివిగా ఉన్నాయా, పాపమునకు సహకరించేటువంటివిగా ఉన్నాయా? ఆలోచన చేయండి. పాపమునకు సహకారం ఉండొద్దు, అది కూడా పాపం చేసినట్లుగానే దేవుడు భావిస్తాడు. అందుకని మనము నిర్దోషమైనటువంటి చేతులను మనము కలిగి ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉంటే నువ్వు నిజంగా ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉంటావు. నిర్దోషమైన చేతులను నువ్వు కలిగి ఈ లోకములో జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూచినప్పుడు లేఖనములో మోషే రాసినటువంటి ధర్మశాస్త్రములో లేవియ కాండము గ్రంథములో 7వ అధ్యాయము 29-30 వచనాలు మనము చూచినట్లయితే అక్కడ నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ మాట చెప్తా ఉన్నాడు. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములో నుండి తాను అర్పించున్నది యెహోవా సన్నిధికి తేవలెను. 30వ వచనం, అతడు తన చేతులతోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీద క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి వారు ఎలాగా ఉండాలి? వాళ్ళు అర్పణలను తీసుకొని వస్తూ ఉన్నారు. వారు తీసుకొచ్చేటువంటి అర్పణలను ఎలాంటి హృదయంతో, ఏ చేతులతో వారు దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలి? వారు అర్పించేటువంటి అర్పణలను అర్పించే సమయమున వారి చేతులు ఎలా ఉండాలి? ఎవరైతే ఆ ద్రవ్యములో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను, అతడు తన చేతులతోనే యెహోవాకు హోమ ద్రవ్యములను తీసుకురావాలి. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆ అర్పణలు అనేటువంటివి దేవుడు చూసేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మనం అర్పించేటువంటి అర్పణ, మనం ఇచ్చేటువంటి కానుకలు. కొంతమంది అనుకోవచ్చు, నేను ప్రతి ఆదివారము ఆరాధనలో 500 రూపాయలు కానుకేస్తున్నానండి, మా మందిరంలో 500 వేసేవాళ్ళు తక్కువ, 10 వేస్తున్నారు, 20 వేస్తున్నారు, మ్యాక్సిమం 100 వేస్తున్నారు, కానీ నేను ప్రతి వారం 500 వేస్తాను. అంటే నెలలో 2000, 2500 నేను వేస్తా ఉన్నా, వచ్చినటువంటి ఆదివారాల సంఖ్యను బట్టి. ఇలా వేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని. దేవుడు నన్ను అట్లా ఆశీర్వదించాడు, నేను వేస్తున్నా. నువ్వు ఇచ్చేటువంటి
ఆ యొక్క అర్పణను బట్టి దేవుడు నిన్ను దీవించడు, నిన్ను చూడడు. నీ హృదయంలో నుండి నువ్వు ఎలా వేయగలుగుతా ఉన్నావు, నీ హృదయం ఏమంటా ఉన్నది, ఎందుకు 500 వేయటం అని అంటా ఉన్నదా? దేవుడు ఎలా చూస్తూ ఉంటాడు అంటే, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంత ఉన్నాయి, నువ్వు దానిలో ఇచ్చేటువంటిదంతా. నువ్వు వారానికి 50,000 సంపాదిస్తా, నెలకొక 2 లక్షలు నీ జీతం అయితే 500 రూపాయలేనా నువ్వు ఇచ్చేది? నీకు ఇవ్వటానికి నీ చేతులు రావట్లేదా? కొంతమంది కాయిన్స్ ఉన్నప్పుడు పాకెట్లో చేపెట్టి ఆ సైజు అవి ఎలా ఉన్నాయి, రౌండ్గా ఉందా, ఎలా ఉన్నాయి అన్నీ పాకెట్లో చేపెట్టినప్పుడు సెర్చ్ చేస్తారు. అక్కడ వాటిని వెతికి అప్పుడు ఒక కాయిన్ వేస్తారు. ఈ బాధంతా ఎందుకులే అని ఇంటి దగ్గరే ఆ పర్సులో నుంచి ఒక 500 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు విడిగా పై జేబులో పెట్టుకొని వస్తున్నారు, లేకపోతే బైబిల్లో పెట్టుకొని వస్తున్నారు. అట్లా కానుకేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయము నువ్వు ఇచ్చేటువంటి చేతులను చూస్తూ ఉంది. నువ్వు ఇచ్చేటువంటి అర్పణను దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. విధవరాలి యొక్క కానుక దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో ఆమె సమృద్ధిగా ఇచ్చింది, మొత్తం ఇచ్చేసింది, ఎక్కువ ఇచ్చేసింది అంటున్నాడు. మన హృదయం, మన చేతులు, మన అర్పణలు ఎలా ఉంటా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు పరిశీలనగా చూస్తాడు. మనము అర్పించేటువంటి చేతులు ఎలా ఉండాలంటే, మన అర్పణలను దేవుడు అంగీకరించేటువంటివిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట నిర్గమకాండము గ్రంథము 17వ అధ్యాయము 10-11 వచనాలు చదివినట్లయితే, యెహోషువ మోషేతో చెప్పినట్లు చేసి అమాలీకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు కొండ ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలచిరి. మోషే తన చేతులు క్రిందకు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భము మనకు పరిచయమైనటువంటి మాటే. ఒకసారి మీకు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. ఇశ్రాయేలీయులు వాళ్ళు కనానుకి బయలుదేరి వెళ్ళేటువంటి ఆ యాత్రలో ఎన్నో సమస్యలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో కష్టాలు అనుభవించి ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారు వెళ్ళేటువంటి ప్రతి స్థలములో దేవుడు వారిని విడిచిపెట్టలా. అలా వెళ్ళేటువంటి ఆ సమయమున అమాలేకీయులు ఇశ్రాయేలీయులతోటి యుద్ధం చేసేటువంటి ఒక సందర్భము ఇక్కడ మనం చదివినటువంటి ఈ 17వ అధ్యాయం నిర్గమకాండము గ్రంథంలో ఆ 10-11 వచనాల్లో వ్రాయబడింది. అక్కడ తెలియజేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తే, వారు ఆ యొక్క యుద్ధము చేసేటువంటి సమయమున మోషే ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ కొండ మీదకు వెళ్ళి తన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమస్య వచ్చింది, యుద్ధం వచ్చింది, శత్రువులతో యుద్ధం చేయాలి, విజయము సాధిస్తేనే ముందుకు వెళ్ళగలం. ఆ పరిస్థితిలో మోషే సైన్యం అంతటినీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనులతోటి మీరు వెళ్ళి ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీరు పోట్లాడండి, యుద్ధం చేయండి అని అట్లా మాట్లాడాల. ఏం చేస్తున్నాడంటే, కొండ మీదకు వెళ్ళి తన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చేతులెత్తుట దేవునికి ప్రార్థన చేసేటువంటిదిగా ఉండాలి. నీవు చేతులెత్తుట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని తెలియచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయెత్తాము అంటే అది విజయం చూడాలి. దేనికి చేయెత్తాలి? ఎవరినో కొట్టడానికి కాదు, కత్తిపెట్టి యుద్ధం చేయటానికి కాదు, కర్ర తీసుకొని దాడి చేయటానికి కాదు. సాతాను అపవాది నీ మీద నిత్యము దాడి చేస్తూ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకో. నిత్యము కనబడనటువంటి అస్త్రములు తీసుకొని, ఆయుధాలు తీసుకొని నీ మీదకు వస్తూ ఉన్నాడు.
నీకు వచ్చేటువంటి సమస్య నీకు కనిపించట్లా, నీకు రాబోతున్నటువంటి వ్యాధి నీకు తెలియట్లా, నీకు వచ్చేటువంటి ఆ శోధన నువ్వు గుర్తించట్లా. కష్టాలు నష్టాలు బయట వాళ్ళ ద్వారా కాదు, నీ కుటుంబంలో నుంచి నీ బిడ్డల ద్వారానే వస్తున్నాయేమో, నీ భర్త ద్వారా నీ భార్య ద్వారానే వస్తున్నాయేమో కదా. ఊహించావా నువ్వు అసలు? నా బిడ్డలను ఇంత చక్కగా నేను చదివించి వారికి మంచి వస్త్రాలు కొనిచ్చి నేను మంచి కాలేజీలో జాయిన్ చేశాను, బాగా చదువుతున్నారని వారిని అబ్రాడ్ కూడా పంపించా, విదేశాలు పంపించా. నా దగ్గర పంపడానికంత తాహతు లేకపోయినా లోన్ తీసుకొనైనా అప్పు చేసైనా వారిని ఆస్ట్రేలియా పంపించా, అమెరికా పంపించా, దూర ప్రాంతాలకు పంపించా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైపోయారంటే సమస్య అయిపోయారు, చెడు మార్గాలకు వెళ్ళిపోయారు, దుర్వ్యసనాలకు వెళ్ళిపోయారు, డ్రగ్స్కి అలవాటు పడిపోయారు, బానిసలైపోయారు, శరీరేచ్ఛలకు బానిసలైపోతా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మారిపోయింది. ఇక్కడ అమ్మాయిలతోటి స్నేహం చేసినటువంటి వాళ్ళు అక్కడ అమ్మాయిలతోటి అందరితో స్నేహం. ఈ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు నువ్వు విన్నావంటే నీ హృదయం ఎంత తల్లడిల్లిపోయింది, నీ బిడ్డల మీద నువ్వు పెట్టుకున్నటువంటి ఆశ ఎట్లాగా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి నీకు ఎదురైతే నువ్వేం చేయాలి? నీ చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మోషే దేవుని యొక్క సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలీలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలు గెలిచారు. చేతులు బరువెక్కి ప్రార్థన చేయడానికి చేతులు ఎత్తలేక క్రిందకు దించితే శత్రువులైనటువంటి అమాలేకీయులు గెలిచారు, ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఈ అనుభవం మీరు ఎదుర్కొంటున్నారేమో. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, నీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తుంటే, సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసులు నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆ చేతులను ముట్టుతూ ఉన్నాడు, ఆ యొక్క ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేతులు ఎత్తటం అనేటువంటిది దేవుని సన్నిధిలో సాయంకాలపు నైవేద్యంలాగా అది ఉంటా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేతులు ఎత్తట దేవునికి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడేటువంటి సమయముగా మారుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? చేతులెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను చేయకపోయినా పర్వాలేదు, నా భార్య చేస్తుందిలే, నేను వెళ్ళేటువంటి సంఘం చేస్తుందిలే, వాళ్ళని ఇంటికి పిలిపించి నేను పాస్టర్ గారిని, సేవకులను, విశ్వాసులను ప్రార్థన పెట్టించుకోవడం సరిపోయిందిలే, కానుకిస్తున్నా కదా నేను అనుకుంటున్నావేమో సహోదరుడా. అలా కాదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు చేతులు ఎత్తుతూ ఉన్నావు. ఏ విషయాల్లో ఎత్తుతున్నావు? వ్యాపారం చేయడానికి చేతులెత్తి వెళ్తూ ఉన్నావు. కానీ దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి చేతులను నువ్వు కలిగి ఉండాలి. అవి నిర్దోషమైనటువంటి చేతులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే, పంచిపెట్టేటువంటి లక్షణాలు ఉన్నటువంటి చేతులు మనము కలిగి ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియజేయబడుతున్నటువంటి మాట మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చూస్తే, చదవటానికి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా తెలియజేస్తా ఉన్న అంశాన్ని. అక్కడ ఏలియాతో దేవుడు అంటున్నాడు, నీవు సారేపతు అనేటువంటి ఊరికి వెళ్ళు. సీదోను పట్టణములకు సంబంధించినటువంటి ఆ సారేపతు అనేటువంటి పట్టణానికి, ఆ ఊరికి నువ్వు వెళితే అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె ద్వారా నువ్వు పోషించబడతావు అని చెప్పినప్పుడు ఏలియా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏలియా సారేపతునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటాం చూశాడు. చూసి ఆమెను పిలిచి అంటున్నాడు, చూడండి 10వ వచనంలో,
త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనందరికీ పరిచయమైనటువంటిదే. చాలాసార్లు ఈ సందర్భాన్ని మనము వింటా ఉన్నాం. ఏలియా ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతా ఉన్నాడు, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా తాగటానికి అంటే, నీళ్లు తాగడానికి ఆమె వెళ్తా ఉంటే అదే చేతితో నాకు తింటానికి ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా, ఒక రొట్టె కూడా తీసుకురా అంటే ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఆమె విధవరాలు. అయితే అక్కడ ఆమె ఆ యొక్క రొట్టెలు తీసుకురావటానికి ఆమె దగ్గర పిండి ఎక్కువ లేదు, పట్టెడు పిండి మాత్రమే ఆ తొట్టిలో ఉన్నది, గుడ్డులో కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ సంగతి ఆమెకు తెలుసు, ఆ సంగతి తెలుసు. ఆ ఉన్నటువంటి ఆ పిండితోటి ఒక చిన్న రొట్టె చేసుకుని తన బిడ్డకు పెట్టి ఆమె చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో ఆమె దేవుని యొక్క సేవకుడుగా ఉన్నటువంటి ఏలియాకు రొట్టెను ఇవ్వటానికి తన చేతులను సిద్ధపరచింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వెనుకాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ అనుభవం మనం నేర్చుకోవాలి. ఈ సారెపత విధవరాలు ఆమె దగ్గర పిండి లేకపోయినా నూనె లేకపోయినా తను ఉంచుకొని మిగిలినటువంటిది సేవకులకు సేవకు ఇవ్వటం కాదు, తన దగ్గర ఉన్నటువంటిది ఇవ్వటం ప్రారంభించింది. తన దగ్గర ఉన్నటువంటి ఆ పట్టెడు పిండే ఆ కొంచెము నూనెతోటే రొట్టె చేసి దైవజనునకు ఇవ్వడం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పంచి ఇచ్చేటువంటి చేతులు. దేవుని బిడ్డలారా, నీ దగ్గర కొంచెము డబ్బులే ఉన్నాయేమో, దేవుని యొక్క మందిరంలో పరిచర్య ఉన్నది, నీకు తెలిసినటువంటి సేవకులు ఎవరో నీ ఇంటికి వస్తే నువ్వు వాళ్ళకి ఏమిస్తున్నావు? నీ దగ్గర లేని స్థితే, కానీ ఉన్న దాంట్లోనే ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆ తలంపును కలిగి ఉన్నప్పుడు పంచిపెట్టేటువంటి ఇచ్చేటువంటి చేతులు కూడా నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం త్వరగా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ లేఖనం మనకు తెలియజేస్తున్నటువంటి మాట మధ్యలో చదువుతున్నాం చూడండి. అందుకు వారు మనం కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలపు తెచ్చుకొనిరి. కట్టుటకు పూనుకుందాము. ఎందుకు? ఏం కట్టాలి? ఆ యొక్క నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయములో మీరు చదివినప్పుడు అక్కడ యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయింది, అదంతా అగ్నితోటి కాల్చివేయబడింది. కాల్చివేయబడినటువంటి పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టేటువంటి చేతులు నువ్వు కలిగి ఉండాలి. అది నీకు ఆశీర్వాదం. నీ కుటుంబం పడిపోతుంటే నువ్వు కట్టేటువంటి చేతులు కలిగి ఉండాలి. ఎలా కట్టాలి? ప్రార్థన ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే. ఆ తలంపే నువ్వు కలిగి ఉండాలి. నీ బంధువులు, స్నేహితులు, నీకు తెలిసినటువంటి వారు, నీ సంఘంలో ఏ అవసరం వచ్చినా ఇచ్చేటువంటి చేతులు, ఆ పని చేసేటువంటి చేతులు నువ్వు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి చేతులు నువ్వు కలిగి ఉండాలి. పని చేయటానికి, పని చేసేటువంటి ఆ చేతులను నువ్వు కలిగి ఉండాలి. వాటిని అట్టి రీతిగా నువ్వు ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 127వ కీర్తన 4వ వచనం, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మనం ఏం కోరుకుంటామంటే మన బిడ్డలు బలంగా ఉండాలి. వాళ్ళు కత్తి పెట్టి ఒక్క దెబ్బ కొడితే
చెట్టు ఇరిగిపోవాల్సిందే, మాను నరకి వేయబడాల్సిందే. ఒక్క గుద్దు గుద్దితే గోడ పడిపోవాలి, అంత బలం ఉండాలి. అంటే అంత బలమైనటువంటి చేతులు కలిగి ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, చేతులు బలంగా ఉండటం కాదు, కానీ నువ్వు అటువంటి బలమైనటువంటి దేవుని సన్నిధిలో నీ చేతులను అప్పగిస్తే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసేటువంటి పనిని దేవుడు దీవిస్తాడు, నువ్వు చేసేటువంటి ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు, నీ చేతులను బలపరుస్తాడు. పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైన చేతులు, ప్రభువా నా చేతులు ఇచ్చేటువంటివిగా లేవు నాయన, కానుక ఇవ్వలేకపోతా ఉన్నాయి, దశంభాగం ఇవ్వడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నాయి. ఏదో ఒక 100 రూపాయలు ఇవ్వగలుగుతున్నా కానీ 1000 రూపాయలు నేను ఇవ్వలేకపోతున్నా. ఎందుకు ఇలాగా? ఆ చేతులు కాదు, నీకు ఇష్టమైన చేతులు, నిర్దోషమైన చేతులు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు మీ చేతులను అట్టి రీతిగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. అవునయ్యా, మీ సన్నిధిలో మేము నిలబడటానికి, పరిశుద్ధమైన మీ స్థలములో మేము చేరడానికి మా చేతులు ఎలా ఉన్నాయి, మేము ఏ లక్షణాలు కలిగి ఉన్నాం, మా చేతులు ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా ప్రభువా నిర్దోషమైన చేతులను కలిగి, ప్రార్థించేటువంటి చేతులను కలిగి, ప్రభువా పంచిపెట్టేటువంటి చేతులను కలిగి, బలమైనటువంటి చేతులను కలిగి, ప్రభువా మీ పరిచర్య చేసేటువంటి చేతులను కలిగి, మా తండ్రి సాహస కార్యాలు చేసేటువంటి చేతులను కలిగి, దోషము లేకుండా మీ సన్నిధిలో జీవించే చేతులను మా బిడ్డలందరికీ మాకు దయచేయండి నాయన. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలు, కుటుంబాన్ని ప్రభువా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి. ఎక్కడ ఏది కొదువుగా ఉన్నదో, ఏ విషయంలో వారు ప్రభువా నీ వైపు చూస్తున్నారు, వాటిని సమృద్ధిగా దయచేయండి నాయన. మంచి భవిష్యత్తు దయచేయండి. యవన బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మీ సన్నిధిలో బలవంతుని చేతిలో బాణములాగా వారిని మార్చి ఆయన ప్రతి ఒక్క అవసరం తీర్చి మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపి వారి హృదయ వాంఛలన్నీ నెరవేర్చమని మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీకు ప్రభువా వారికి కావాల్సిన రక్షణను అనుగ్రహించి రక్షణలో ముందు కొనసాగే కృపను దయచేయమని యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల తోడుగా ఉండి నడిపించి వర్ధెల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.